యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జిక్కిడి శివచరణ్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. ఆయన పేరుతో బయటకు వచ్చిన ఆడియో క్లిప్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఆడియోలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన బోర్డు డైరెక్టర్ ఎల్బీ నగర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈశ్వరమ్మ ఓ వృద్ధ మహిళ అని కూడా చూడకుండా బండబూతులు తిట్టినట్లు తెలుస్తోంది. అదే ఆడియోలో తన తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి ఫోటో ప్రస్తావనతో పాటు పార్టీలో తన స్థానం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తాను రాష్ట్ర అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 3 పొజిషన్లో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత తానే అంటూ ఆడియో క్లిప్లో ఉన్నట్లు సమాచారం. అలానే తాను రాహుల్ గాంధీ చెప్పినా వినను అంటూ మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై శివచరణ్ రెడ్డి ఇంకా స్పందించలేదు. అసలు ఆ ఆడియోలో ఉంది శివచరణ్ రెడ్డి వాయిసేనా లేదంటే గిట్టని వారు చేస్తున్న ప్రచారమా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక అసలు ఆ ఆడియో క్లిప్లో ఏముందో ఒకసారి చూద్దాం. సంవత్సరాలు జెండా మోసి మోసి ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్ ఏం సమాధానం చెప్పుకోవాలి? కిదా టిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెట్టాం. నువ్వు ఎడా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామ్ రెడ్డి అనేటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు జేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి చిక్కెలో కొడతారమ్మా. నువ్వు పూడక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చిప్పక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మందు అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలు కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి, పిసిసి. హూ ఆర్ యూ? నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తా అన్నాక నువ్వు మా అయ్య ఫోటో అయ్యవా? పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మనమానికి రాయకే అనుభవం లేదు. ఎవరో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేస్తారు. నువ్వు గంజాయి గారు ఆడిన నాటకంలా మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓన్ ప్లస్ ఈడ మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకుని కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని. అందుకు యాదగిరెడ్డి అని ఉన్నాడు టీఆర్ఎస్ ఆయన, నువ్వేనుగా వాళ్ళ కొడుకు కూడా అర్థం మాట్లాడతాడు. సామారంగారెడ్డి ఉన్నాడు, సామారంగారెడ్డి ఇంట్లో ముగ్గురు కొడుకులు తిరుమల గాని నరేందర్ గారు నన్ను ఎంత లైక్ చేస్తారు తెలుసా? వాళ్ళ అన్న పిల్లలు, ప్రభాకర్ రెడ్డి పిల్లలు, పరమేశ్ వాళ్ళు ఎవరైనా. మా చిల్లర్ గారు ఉన్నాడు, మా చిల్లర్ గారు ఎంబడి తిరిగే పోరలు చుట్టా కూడా ఎవరైనా, ఎవరు కూడా నన్ను నో కాంట్రవర్సీ.